నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 15వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమధున్హః సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, సుఖం, దుఃఖం వంటి అనుభవాలు ఎవరిని కలవరపెట్టలేవో సమానంగా వాటిని చూసే ధీరుడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు. వివరణ: సుఖం వచ్చినప్పుడు అధిక ఆనందం, దుఃఖం వచ్చినప్పుడు అధిక నిరాశ. ఇవి సహజం. కాని ఎవరు ఈ రెండింటినీ సమంగా స్వీకరిస్తారో వారే స్థిరబుద్ధి కలవారు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకుంటాడు. జీవిత సందేశం: సుఖం వచ్చినప్పుడు గర్వపడకండి, దుఃఖం వచ్చినప్పుడు నిరాశపడకండి. సమత్వమే నిజమైన శక్తి. ఈ శ్లోకం మనకు చెబుతోంది, సమబుద్ధి కలవాడే నిజమైన విజేత. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.